ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 77 14వ చరణాన్ని మనం చూస్తే, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే, ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడవు నీవే అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ కీర్తనను ఆసాపు భక్తుడు రాస్తున్నాడు. బబులోను యొక్క సైన్యము యోధా దేశం మీదకి వస్తున్నారు అనేటువంటి వార్త విన్నప్పుడు భక్తుడైనటువంటి ఆసాపు ఈ కీర్తనని వ్రాసాడని బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, వారు వీరిని పట్టుకుని చెరలోనికి తీసుకెళ్ళిపోతారనేటువంటి విషయాలు వారు గ్రహించి, ప్రభువా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు నీవే అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. జన్ములలో నీ యొక్క క్రియలు, నీ యొక్క అద్భుతమైన శక్తిని, ఔన్నత్యాన్ని కనుపరుచుకున్నటువంటి దేవుడు అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసేవాడు. ఎందుకనంటే ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని ఆయనకి పేరు పెట్టబడునని మనం చూస్తూ ఉన్నాం. లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యకరుడు, దేవుని కార్యాలు ఆశ్చర్యం. అవి మన కంటికి కనబడవు, మన చెవికి వినబడవు, మన హృదయమునకు గోచరము కావు. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభు వైపు నువ్వు చూస్తున్నప్పుడు, విశ్వాసముతో దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆయన నీ జీవితంలో చేసే కార్యాలు అద్భుతం, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. కనుకనే ఇక్కడ అంటున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు నీవే ప్రభువా అనేటువంటి. వాళ్ళందరూ మమ్మల్ని చుట్టుముట్టిన మమ్మల్ని విడిపించగలిగినటువంటి సమర్థుడవు. దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. దేవుని నామన స్తోత్రం కలిగిన గాక. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ఆయన తన ఆశ్చర్య కార్యాలు మన ఎడల జరిగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు వారికి ఒక వర్తమానం వెళ్ళింది. వారికి ఈ విషయాలు తెలిసిని వారు ప్రభువుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రభువా, మా జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడేమో నీవు గనుక నీ చేతులకి మమ్మల్ని అప్పగించుకొంచున్నాం. ఆ సైన్యం మమ్మల్ని ఏమీ చేయలేరు, కానీ నీవు శక్తి కలిగినటువంటి దేవుడివి, బలమైనటువంటి వారి నుంచి మమ్మల్ని విడిపించగలిగినటువంటి దేవుడవు అనేటువంటి ఉన్నతమైనటువంటి కృపను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆశ్చర్య కార్యాలని జనులు వివరిస్తారట. జనులు వాటిని చూచి వీరి దేవుడు గొప్పవాడు. అబ్రహాముతో అంటారు, అక్కడ ఉన్నటువంటి ఆ కనాను దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అయ్యా నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావు, నీకు దేవుడు తోడై ఉన్నాడు అనేటువంటి విషయం. నీ దేవుడు నీకు తోడై ఉండటం మేము చూస్తూ ఉన్నాం. నువ్వు చేస్తున్న ప్రతి కార్యములో సఫలత, నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించడం మేము చూస్తున్నామని భక్తులు తెలియజేశారు. అన్యులు సాక్ష్యం ఇచ్చారు. దేవుని మీద నువ్వు అనుకున్నప్పుడు తప్పకుండా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆశ్చర్య కార్యాలను చూస్తావు, అద్భుత కార్యాలను చూస్తావు. దేవుని మీద ఆనుకొని మన జీవితాలను ముందుకు నడిపించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. నీవు అద్భుతాలు చేసే దేవుడివి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అననుకూల పరిస్థితుల్లో మా జీవితాల్లో నీ ఉన్నతమైన వాగ్దానాలతో మమ్మల్ని నడిపించే దేవుడుగా మాకున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఏమి ఇవ్వగలం నీ ప్రేమకు, ఏమి అర్పించగలం నీ కృపా బాహుళ్యతకు ప్రభువా. నీ సన్నిధి మాతో ఉంచి ఈ దినదివులతో నింపుమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.